10 ఏళ్లుగా టికెట్ అంటూ గాజువాక డిపోలో లేడీ కండక్టర్గా పనిచేస్తుంది. కానీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఎప్పుడో వస్తుంది అంటారు కదా. గాడ్ బ్లెస్సింగ్స్తో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒక్క షో ద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తను ఒక సెలబ్రిటీ డాన్సర్గా మారిపోయింది. ఆ టీం కూడా ఇప్పుడు సెలబ్రిటీ డాన్స్ టీమ్గా మారిపోయింది. సో ఇప్పటికే మీకు చెప్పక్కర్లేదు, ఝాన్సీ అండ్ రమేష్ మాస్టర్ టీం మనతో పాటు ఉన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా ఈరోజు టీం అంతా కూడా ఇంత ఫోకస్లోనికి తీసుకొచ్చిన వాళ్ళ గురువు గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు ఫెలిసిటేషన్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. ప్లీజ్ ఝాన్సీ. ఫస్ట్ టైం సుమన్ టీవీలో ఇచ్చినటువంటి ఫస్ట్ ఇంటర్వ్యూలో ఝాన్సీ మనకి చాలా విషయాలు చెప్పారు. సో ఇప్పటి వరకు మేము ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చినా కూడా ఒక్క ప్రోగ్రామ్తో మమ్మల్ని సెలబ్రిటీగా మార్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూనే తన కుటుంబ నేపథ్యం, తన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఎందుకు డాన్స్ రంగాన్ని ఎంచుకుంది, ఈ విషయాలు కూడా మనతో పాటు తను కన్నీళ్లు పెట్టుకుంటూ షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పటికే మళ్ళీ అదే శ్రీదేవి డ్రామా కంపెనీలో అనేక షోస్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేశారో స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇప్పటికీ కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. సో గురు పూజోత్సవం సందర్భంగా రమేష్ మాస్టర్ కళ్ళల్లో చూడొచ్చు మనం ఆ ఆనందం. ఎందుకంటే ఒక మంచి శిష్యురాల ద్వారా తన టీంని మళ్ళీ ఫోకస్లోకి తేవడం. సో ఇంకా ఇక్కడ అందరూ కూడా చాలా మంది టాలెంటర్సే. సో ఝాన్సీ ఈ సందర్భంగా ఏం చెప్తాదో చూద్దాం. మీడియా ప్రతినిధులకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏమాత్రం మమ్మల్ని నిరుత్సాహపరచకుండా మీకు ఇంకొక ముందుకు అడిగి వేయండి అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మీడియా ప్రతినిధులందరికీ మరొకసారి ధన్యవాదాలు. గురు పూజ మహోత్సవాల సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే, గురువుకి మించిన దైవం ఇంకొకరు ఉండరు. అలాంటి గురువు మాకు దొరకడం పూర్వజన్మ సుకృతం. మరి ఆయన చేసిన పర్ఫార్మెన్స్ మేము చేయడం బట్టే ఈరోజు మీడియా ప్రతినిధులతో మేము మాట్లాడడం జరుగుతుంది. అలానే గురువును వదిలే ప్రసక్తి ఉండదు. ఆయన నమ్ముకుంటూ ఆయన చేసే పర్ఫార్మెన్స్లు మీకు ఇంకా గ్రేట్గా మేము అందజేస్తామని కోరుకుంటున్నాం. మమ్మల్ని ఒకదాంతో ఆపేయొద్దు ప్లీజ్. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. అలాగే చూస్తున్న ప్రేక్షకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఒక చిన్న విషయం నా మనసు ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయనివ్వండి. కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టి మా ఆడపిల్లల్ని దయచేసి నిరుత్సాహపరచొద్దు ప్లీజ్. మీరందరూ శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసే ఉంటారు. ఫుల్ బాడీ సూట్ టాప్ టు బాటమ్ వితౌట్, అంటే స్కిన్ని ఎక్స్పోజ్ చేయకుండా కింద నుంచి పై వరకు బాడీ సూట్ వేసుకొని మేము ప్రదర్శన ఇచ్చాం. దానికి కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టి ప్లీజ్ మా ఫ్యామిలీ మెంబర్స్ని డిసప్పాయింట్ చేయొద్దు, ఇంకా ఎంకరేజ్ చేయండి. మా కళాకారుని ఇంతటితోనే ఆపొద్దని ప్రతి ఒక్క ప్రేక్షకులకి, అంటే కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి నేను ప్లీజ్ ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్లీజ్ మమ్మల్నిగానే మీరు ప్రోత్సహించండి, ఎవరితోని మమ్మల్ని పోల్చొద్దు ప్లీజ్. దయచేసి మేము వేరే వాళ్ళని కించపరచాలని కాదు, మమ్మల్నిలాగే చూడండి. ఇప్పుడు మీరు కింద కామెంట్స్ చాలా వరకు తప్పుగా పెట్టారు. హెడ్ కానిస్టేబుల్ గారికి ఎస్ఐ గారికి ఉన్న తేడా ఉంది మా డాన్స్లో. ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన మా హస్బెండ్ని కూడా మీరు చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కింద. ప్లీజ్ ఇప్పుడే ఈ టైంలోనే మమ్మల్ని చక్కగా ఎంకరేజ్ చేసి తీసుకొస్తున్నారు. మా టాలెంట్ని ప్రదర్శించుకునే అవకాశాన్ని ఇవ్వండి. ఎందుకంటే కళ అనేది పూర్వజన్మ సుకృతం. మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం, చేతులు జోడించి నమస్కరించుకుంటున్నాం. ప్లీజ్ ఎంకరేజ్ చేయాలనుకుంటే చెయ్యండి, ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు. మీరు సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక కండక్టర్గా నన్ను వాళ్ళు ఇన్వైట్ చేయలేదు, ఒక మంచి డాన్సర్గా మిలియన్స్లో వస్తున్న ఆ స్పందన చూసి నన్ను శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇన్వైట్ చేశారు అని. సో ఇప్పుడు మీ సక్సెస్ కానీ లేకపోతే మీ కెరియర్ కానీ బిఫోర్ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఆఫ్టర్ శ్రీదేవి డ్రామా కంపెనీ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ గురు పూజోత్సవం సందర్భంగా మాస్టర్ గారితో మీ బాండింగ్ ఎలా కంటిన్యూ అవ్వబోతోంది? సినిమాస్లో కూడా ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే ఎలా ప్లాన్ చేస్తారు? కన్ఫామ్గా ఇప్పుడైతే ఆఫర్స్ అయితే మాత్రం వస్తున్నాయి. అది మాస్టర్ గారి ఆధీనంలో ఉంది. ఆయన ఎక్కడ చేయమంటే అక్కడ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకి చెడ్డ పేరు రాకుండా మీ అందరం మంచి ప్రవర్తనతో ముందుకు వస్తామని అయితే మాత్రం చెప్తున్నాను. మామూలుగా గురువులంటే తను చేసే డాన్స్ చెప్పి అక్కడితో వదిలేస్తారు, కానీ క్రమశిక్షణతో పాటు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మెలగాలి అని కూడా నేర్పించడంలో ఆయన మొట్టమొదటిగా ఉంటారు. అంటే తండ్రి తల్లి స్థానంలో కూడా మమ్మల్ని చూసుకోవడం జరుగుతుంది. ఆయన అయితే మాత్రం
మాత్రం మేము బ్యాడ్గా అయితే మాత్రం ఎవరికి ప్రదర్శించేలాగా చేయం, ఆయనకు మంచి పేరు వచ్చేలాగా చేస్తాం. చాలా టాలెంట్ షోస్లో మనం చూసాం, పెర్ఫార్మర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఫోకస్ అవుతూ ఉంటారు. ఆ కొరియోగ్రఫీ చేసిన వాళ్ళు కానీ, హెల్ప్ చేసిన టెక్నికల్ టీమ్ ఇవన్నీ లేదు. బట్ మీరు మాత్రం మొదటి నుంచి మా గురువు గారు దయ, మా గురువు గారు నేర్పించిన విద్య ఇది, సో ఆయనతోనే నా ప్రయాణం అని చెప్తున్నారు. ఎందుకు అసలు ఈ గురువు దక్షిణ కింద అసలు మీరు ఇందాకలో ఒక మాట కూడా అన్నారు, సో నా లైఫ్లో అంటూ ఉంటే ఆయనే సింగిల్ మాస్టర్ అని చెప్పి ఏం చెప్పాలనుకుంటున్నారు? అవునండి, ఆయనే సింగిల్ మాస్టర్. ఆయనకి అంటే గురువుగారు అని నేను చెప్పడం దానికి ప్రదర్శన ఏంటంటే, నేను చెప్పాను తల్లి తండ్రి స్థానంలో ఉంటూ మమ్మల్ని క్రమశిక్షణగా నడిపిస్తూ, దాంతోపాటు ఆయన చేసే ప్రతి ఒక్క సాంగ్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ మా కోసం, మా అందరి కోసం తన కెరియర్ని పక్కన పెట్టి ఉండిపోయిన గురువు నేనైతే ఎక్కడా చూడలేదండి. ఎందుకంటే ఇది స్వార్థంతో నడుస్తున్న యుగం. 2022 అనగానే నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి అనేవాళ్ళే చాలా ఎక్కువ మంది. అలాంటిది వాళ్ళ ఫ్యామిలీని కూడా కొంచెం పక్కన పెడుతూ మేమే తన ఫ్యామిలీ అంటూ ఎన్ని ఛాన్సెస్ వచ్చినా, మూవీలో ఛాన్సెస్ వచ్చాయి, జబర్దస్త్లో ఛాన్సెస్ వచ్చాయి. జబర్దస్త్ అంటే తెలుసు, కంటిన్యూ కాల్ షీట్లు ఉంటాయి. అందులో బిజీ అయిపోతే మాకు నేర్పించడానికి ఉండదు, మాతో షోస్ చేయడానికి ఉండదు. ఆయన అనే వ్యక్తి మాతో రాకపోతే మమ్మల్ని ఎవరిని పిలవరు. ఎందుకంటే ఆయనకున్న పేరు అలాంటిది. ఆయన చేసే కొరియోగ్రఫీ మాది ఇప్పుడు ట్రెండ్లో ఉంది. జనాల్ని ఆకట్టుకునే కొరియోగ్రఫీ చేస్తూ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు కాబట్టి ఆయన్ని వదిలే ప్రసక్తి అయితే మాకెవరికీ లేదు, రాదు కూడా అండి. స్టేజ్ డాన్సర్స్ని చాలా చిన్న చూపు చూస్తారు, అవి మా అనుభవాలు. ఇప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అందరికీ అదే రిక్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఒక సెలబ్రిటీ డాన్సర్గా, సెలబ్రిటీ టీమ్గా మారిన తర్వాత కూడా ఆ రకంగానే చూస్తున్నారా, లేకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? ఇప్పుడు మాత్రం వేరేలా రిసీవ్ చేసుకుంటున్నారండి. వచ్చేటప్పుడు మేము ఇలాగా సాంగ్ పల్సర్ బైక్ సాంగ్కి లేకగానే జనాలు గోల, సెల్ఫీలు కళ్ళతో మానేసి సెల్లతోనే చూస్తున్నారు. అంత ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు మొత్తం అందరికి కలిపి. అంతకుముందు వేరు. అంతకుముందు జనాలు మన స్టేజ్ ఎక్కడం, వాళ్ళు ఏదో మాట అనడం, మేము డిసప్పాయింట్ అయిపోయి దిగిపోయిన రోజులు కూడా చాలా వరకు ఉన్నాయి. కానీ అప్పటికి ఇప్పటికి మాత్రం చాలా వేరియేషన్. 0 or 100, 0కి 100 కన్నా తేడా ఉంది. మీ టీం కూడా మీకు మంచి సపోర్ట్గా ఉంది. మీ మాస్టర్తో పాటు టీం గురించి కూడా చెప్పండి. మీరు ఆల్రెడీ చెప్పారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా మా టీంలో ఉన్నారు, మా మాస్టర్ వాళ్ళందరికీ ఒక పేరెంట్గా నడిపిస్తున్నారు. ఏం చెప్పాలి? నేను స్టూడెంట్స్, నా తోటి డాన్సర్స్ అనే కన్నా నా ఫ్యామిలీ అని నేను అనొచ్చు. ఏ రోజు కూడా నేను వాళ్ళని పేరు పెట్టి పిలవడం అలాంటిది లేదు. పిల్లలు అనే పిలుస్తాను. అండ్ అక్క చెల్లెళ్ళే మీ అందరం సొంత. అంటే అమ్మ నాన్న వేరు, కానీ మీ అందరం ఒకే కడుపు పుట్టామని అనుకుంటున్నాం. అంటే దేవుడు ఏదైనా వరం ఇస్తే మళ్ళీ ఇదే ఫ్యామిలీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. చూసారా, ఇది ఎఫెక్షన్ అంటే. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఏదో పొట్టకొట్టి కోసం ఒక డాన్స్ రంగాన్ని ఎంచుకున్నా కూడా ఆ తర్వాత మేమంతా ఒక కుటుంబంగా వెళ్తున్నాము. డాన్సెస్లో మీరు చూసే పెర్ఫార్మెన్స్, ఆ డ్రెస్సింగ్ కాదు, మా మనసు లోతుల్లోకి ఒక్కసారి వెళ్ళి చూడండి. మేము పడుతున్న కష్టాలు ఏంటో మీ అందరికీ అర్థమవుతాయి. అప్పుడు మీరు రిసీవ్ చేసుకునే విధానంలో ఒక మార్పు వస్తే బాగుంటుందని వీళ్ళందరూ కోరుతున్నారు. సో మాస్టారు, కంగ్రాచులేషన్స్ అండి. సో మీరేం చెప్పాలనుకున్నారు ఇంత మంచి శిష్యులు మీ టీంలో? ఇంకేం చెప్తాం, హ్యాపీ, చాలా అదృష్టం. మళ్ళీ జన్మ అంటుంటే ఇదే కంటిన్యూ అవ్వాలి. సో కళాకారుల్ని చూసే విధానంలో కూడా మీరు చాలా పెర్ఫార్మెన్స్లు ఇచ్చున్నారు. సో ఒక అమౌంట్ ఇచ్చి మీకు షోస్ ఇస్తూ ఉంటారు. కానీ పర్సనల్గా మీకు కళాకారులకి ఈ రకమైన గుర్తింపు ఉంటే బాగుంటుంది అని మీరు ఏమైనా అభిప్రాయపడుతున్నారా? 100% అండి. అది నాకు ఒక్కడితే కాదు. ఇప్పుడు నేను సినిమా కొరియోగ్రాఫర్ అయిపోయినా సరే మళ్ళీ చెప్తున్నా, మీరు ఇది రికార్డ్ చేయండి. నాకు అన్నం పెట్టినటువంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసి ఆర్గనైజర్లు, నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్లు అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను అదే స్టేజ్ మీద డ్యాన్స్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. నాకు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయిపోయినాయి అవనమండి, నేను కానీ ఝాన్సీ గారు కానీ నా టీంలో ఉన్న వాళ్ళు కానీ ఒకటే చెప్తున్నా, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, నేను ఎంత స్టేజ్కి వెళ్ళినా నాకు అన్నం పెట్టినటువంటి స్టేజ్ పర్ఫార్మెన్స్లు నేను ఎప్పటికీ వదలను. అది మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంటాను. అంతే. ఫైనల్లీ కండక్టర్ అమ్మ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? కండక్టర్ అమ్మ గురించి ఏం చెప్తామండి, హార్డ్ వర్కర్. ఆవిడ ఇంత స్థాయికి రావడానికి గల కారణం నేనని చెప్తున్నారు. నాలో అంత పట్టుదల పెరగడానికి కూడా కారణం ఆవిడే. ఎందుకంటే ఒక పని అవ్వాలని అంటే నేను ఏదో పని మీద బిజీగా ఉంటాను, కానీ ఆవిడ చేసే అంటే ఏమంటారు బాండింగ్ ఎలా ఉంటుందంటే, ఆ టార్చర్ ఎలా ఉంటుందంటే పడుకునేటప్పుడు కూడా నిద్ర పట్టకుండా కళ్ళకు వచ్చినంత టార్చర్ అనమాట. ఈ పని అవ్వాలని అంటే అది టైం పెట్టిందంటే ఆ టైంకి అందరూ బాయ్స్ గర్ల్స్ అందరూ కలిసి ఆ పని అయ్యేటట్టు వాళ్ళే డిస్కస్ చేసుకొని నా వరకు ప్రెజర్ తేకుండా నాకు వర్క్లో సహాయం పడుతూ చేస్తున్నారని అంటే కండక్టర్ అమ్మ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే
కొన్ని నేను చెప్పడం మాత్రమే, కానీ తనకి కూడా ఓన్ క్రియేటివిటీ అనేది లోపల ఉంది. ఈ పల్సర్ బైక్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ మాత్రమే నేను చెప్పాను. ఆ ఎక్స్ప్రెషన్కి మించి చేసింది అది ఈవేళ మీ అందరికీ చెప్తున్నాను. తనకు దాంట్లో కూడా కొరియోగ్రాఫర్ ఉన్నారు. ఇన్ ఫ్యూచర్లో కూడా తను కూడా ఓ లేడీ కొరియోగ్రాఫర్ అవ్వాలని నా మనస్ఫూర్తి ఆశ. మూవీ ఆఫర్స్ మీ హోల్డ్లో ఉన్నాయంట, ఏంటి ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారు? అంటే నాకు కొరియోగ్రాఫర్ అవ్వాలని ఒక ఆశ, తనకి ఆర్టిస్ట్ అవ్వాలని ఒక ఆశ. అలా అని రమేష్ మాస్టర్ గారు, ఝాన్సీ గారు ఇద్దరు అయిపోతే నాకు ఫుల్ఫిల్ అవ్వదు. నా ఫ్యామిలీ అందరూ కూడా రమేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారంటే, ఆ సినిమాలో కొరియోగ్రఫీ చేశారంటే, ఆ ప్రొడ్యూసర్ను నాకు అవకాశం ఇచ్చినట్టు డైరెక్టర్ నా కాల్లో ఎలా పట్టుకొని మా ఉన్న ఆరుగురు అబ్బాయిలని ఏదో ఒక దగ్గర పెట్టి వాళ్ళు కూడా ఫేమ్లో కనపడేలాగా చేస్తేనే నేను చేసినటువంటి ఆ కొరియోగ్రఫీకి ఫుల్ఫిల్ అవుతుంది. అది నా సాటిస్ఫాక్షన్ అవుతుంది. సూపర్. తర్వాత మీరు ఇంత అప్లైస్ ఇస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు, యాజ్ ఏ సేమ్గా ఒక రమేష్ మాస్టర్ గారు, ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీ గారు, అలాగే రమేష్ మాస్టర్ టీం ఒకటే కాదండి. మా విశాఖపట్నంలో VDDME అసోసియేషన్ అనేది ఒకటి ఉందండి. ఆ అసోసియేషన్లో బాగున్నప్పుడు చప్పట్లు కొట్టి ప్రోత్సహించే వ్యక్తులు కూడా కొన్ని వందల మంది ఉన్నారు. కానీ ప్లీజ్ ఆ 100 మందికి కూడా ఈ సభాముఖంగా నాకు అంటే ఇంతకుముందు అంతా చెప్పలేదు అని అంటే, ఇంతకుముందు అంతా మీడియా వాళ్ళు నా దగ్గరికి రాలేదండి. ఇప్పుడు మా దగ్గరికి మీడియా వాళ్ళు వచ్చారు. అంటే ఏదైనా సాధిస్తేనే మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. నేను ఇదైతే సాధించలేదండి. నేను ఎవ్రీడే నేను పొట్టకుట్టు గురించి ఏదైతే చేస్తున్నానో అదే చేశాను. అది కొంచెం శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు, అలాగే మల్లెమాల వాళ్ళు మమ్మల్ని హైప్ చేశారు. మమ్మల్ని మా బాధలు చెప్పుకునే అవకాశం కూడా ఇచ్చారు. మీరు దేవుళ్ళు మాకు. అదే మీడియా ద్వారా మేము చెప్తున్నాం. ఈ 2600 మంది డ్యాన్సర్లో తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే పిల్లలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇలా జాబ్ హోల్డర్స్ ఉన్నారు. కానీ వీళ్ళకి మాత్రం ఒక గుర్తింపు అనేది మీ ద్వారా గుర్తింపు వస్తే ఓకే. కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకంటూ కొన్ని చిన్న ఆపర్చునిటీస్, అంటే ఒక దేవస్థానంకి వెళ్ళాలన్నా, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక హాస్పిటాలిటీకి వెళ్ళాలన్నా, మాకు రోడ్డు మీద నడిచినప్పుడు మేము కళాకారులు అని మమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మేము కళాకారులమి, ఇదిగో నా ఐడెంటిటీ కార్డు అనే ఒక గుర్తింపు కార్డు ప్రభుత్వం నుంచి రావాలి. ప్లస్ అలాగే మేము మిడ్నైట్ 2 గంటలు 3 గంటల వరకు ప్రోగ్రామ్ చేస్తాం. తిండి తినేసి ఆ అలసిపోయే టైంలో మా డ్రైవర్ గారు కానీ మేము కానీ డ్రైవ్ చేసుకొని ఇంటికి వచ్చే తరుణంలో మాకు ఏదో ఒక ఇబ్బంది అవ్వచ్చు. అలాగే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఒక కరెంటు వల్ల కానీ, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి ఏదైనా గొడవల వల్ల కానీ మా కళాకారులకు ఏదైనా ఇబ్బంది జరగచ్చు. మేము ఈ కళను నమ్ముకొని మా కుటుంబాన్ని పోషిస్తున్నాం. మాకు ఏదైనా జరగరాని జరిగితే ఈ కళను నమ్ముకున్న మాకు, ఈ కళలో ఉన్నటువంటి మమ్మల్ని పంపించినటువంటి మా తల్లిదండ్రులకి ఆసరాగా మీరు ఒక ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం ద్వారా అప్పచెప్పి మమ్మల్ని అందరినీ ఆదుకుంటారని కోరుకుంటున్నాను. మాకు గుర్తింపు, మాకు ఇన్సూరెన్సులు మా 2600 మంది కళాకారులకి వచ్చేలాగా మీ తరపు నుంచి ఒక ఉత్తరం ద్వారా ప్రభుత్వానికి చేరేటట్టు చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే VDDME అసోసియేషన్లో ఉన్నటువంటి గురువులందరికీ గురు పూజ మహోత్సవ శుభాకాంక్షలు.